ఒకరోజు ఓ యువకుడు జ్ఞానమున్న వృద్ధ గురువును కలిసి అన్నాడు, గురువుగారు, నా జీవితమంతా సమస్యలతో నిండి ఉంది. నేను ఎంత కృషి చేసినా దారులు మూసుకుపోతున్నాయి. ఇక నాకు జీవితం వేడి కాలేదు. గురువు మౌనంగా క్యారెట్ ముడియను గుడ్డు మరియు కాఫీ గింజలను యువకుడికి ఇచ్చాడు. తర్వాత మూడింటికి నీటిని వేరే పాత్రల్లో వేసి మరిగించసాగాడు. నీరు మరిగిన తర్వాత క్యారెట్ను ఒక పాత్రలో, గుడ్డును రెండో పాత్రలో, కాఫీ గింజలను మూడో పాత్రలో వేశాడు. కొంతసేపటి తర్వాత వాటిని బయటకు తీసి టేబుల్ మీద ఉంచాడు. నీవు ఏం చూస్తున్నావో చెప్పు అని గురువు అన్నాడు. క్యారెట్, గుడ్ మరియు కాఫీ యువకుడు సమాధానమిచ్చాడు. అప్పుడు గురువు అర్థం చేశాడు. క్యారెట్ గట్టిగా ఉండేది, కానీ మరిగిన తర్వాత మృదువుగా మారింది. గుడ్డు లోపల ద్రవంగా ఉండేది, కానీ మరిగిన తర్వాత గట్టిపడింది. కాఫీ గింజలు అవి భిన్నంగా ప్రవర్తించాయి. అవి నీటిని పూర్తిగా మార్చాయి, దానిని మరింత మంచి దానిగా మార్చాయి. తర్వాత గురువు యువకుడి వైపు చూసి అన్నాడు, సమస్యను నీ తలుపు తట్టినప్పుడు నీవు ఎలా స్పందిస్తావు? క్యారెట్ వలె బలహీనమవుతావా, లేదా గుడ్డు వలె కఠినతరమవుతావా, లేదా కాఫీ వలెగా సమస్యలు నీ చేత మార్పు చెందాయా? జీవితంలో సమస్యలు తప్పదగినవే, కానీ నీ ప్రతిస్పందన మాత్రం నీ చేతిలోనే ఉంటుంది. సమస్యలు నిన్ను బలహీనుడి చేయకూడదు, లేదా హృదయాన్ని గట్టిగా అవి నీలో మంచి మార్పులు తీసుకురావాలి. నిజమైన అభివృద్ధి, విజయాలు అవి మార్పులోనే ఉంటాయి, వ్యతిరేకతలో కాదు.